ప్రస్తుతం మనం స్కోడా స్టాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక్టావియా విఆర్ఎస్ వెర్షన్ డిస్ప్లేలో ఉంది. ఇది కొత్త గ్రీన్ కలర్లో అందంగా, క్లాసిక్గా కనిపిస్తోంది. భారతదేశంలో ఇది ఇంకా విడుదల కాలేదు, కానీ డిస్ప్లేలో ఉంచారు. ఇది త్వరలో భారతదేశంలో లభ్యమవుతుందని ఆశిస్తున్నాం. డిజైన్ విషయానికి వస్తే, ఫ్రంట్లో పూర్తి బ్లాక్ ట్రీట్మెంట్ ఉంది. ఇది ట్రెడిషనల్గా కనిపిస్తోంది. ఎల్ఈడి సెటప్తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు బ్లాక్ ప్లస్ బాడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సైడ్లో డ్యూయల్ కాంబినేషన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. టైర్లు 19 ఇంచులు సైజులో 225 సెక్షన్తో ఉన్నాయి. రెడ్ బ్లాక్ కలిపర్స్, పియానో బ్లాక్ బాడీ ఎలిమెంట్స్ విండోస్ మరియు రూఫ్పై కనిపిస్తాయి. రియర్లో షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు స్పాయిలర్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది చాలా స్పోర్టీగా ఉంది. పెద్ద టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ బటన్లు మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. కార్బన్ ఫైబర్ ఫినిష్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్కోడా సిగ్నేచర్ కంట్రోళ్లు ఉన్నాయి. విఆర్ఎస్ బ్యాడ్జింగ్, రెడ్ స్టిచింగ్, సీట్లు, డాష్ బోర్డ్ మరియు ఆర్మ్రెస్ట్లపై కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మరియు స్పోర్ట్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ మరియు 2 USB-C పోర్టులు ఉన్నాయి. రియర్ సీటింగ్ గురించి మాట్లాడితే, బ్లాక్ లెదర్ మరియు రెడ్ స్టిచింగ్ కాంబినేషన్ ఉంది. 2 ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన సీటింగ్, కప్ హోల్డర్లు, USB-C ఛార్జింగ్ పాయింట్లు మరియు AC వెంట్లు ఉన్నాయి. రియర్ లైట్లతో పాటు మరికొన్ని ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సన్రూఫ్ లేదు, కానీ ఈ రకం కారులో ఇది అవసరం అనిపించదు. ఇది డ్రైవింగ్ ప్రియుల కోసం తయారు చేయబడింది. బూట్ స్పేస్ సుమారు 500 లీటర్లుగా ఉంది. ఇది తగినంతగా ఉంటుంది. ఈ వాహనంలో రియర్ గ్లాస్ బూట్తో పాటు ఓపెన్ అవ్వడం, పవర్ టెయిల్ గేట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇది స్కోడా ఒక్టావియా విఆర్ఎస్ గురించి పూర్తి సమాచారం. ఈ కార్ మీకు ఎలా అనిపించింది? మీరు భారతదేశంలో దీన్ని చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.